హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొరమీన్ చేపల పులుసు తయారు చేసుకున్నాం. దీనికోసం నేను ఒక 2 కిలోల చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నవి. మొత్తం ఇన్ని చేపలు ఉన్నాయి. దాంట్లోంచి 4 ముక్కలు ఫ్రై కోసం పక్కన తీసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు, ఆనియన్ పేస్టు, టొమాటో పేస్టు, పసుపు పొడి, ధనియాల పొడి, కారపొడి, మామిడికాయ ముక్కలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి, అవంతా పోయిందా కొంచెం సేపు వెయిట్ చేద్దాం. 2 minutes. నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఆవాలు వేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇందులోకి వేస్తాం. ఈ ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మనకు ఆయిల్ తక్కువగా ఉందనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటో పేస్ట్ ఇందులోకి వేసేద్దాం. ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితేనే కూర చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు పొడి, 1 స్పూన్ కారం. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాం. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇందులోకి ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇందులోకి వేస్తున్నా. నా దగ్గర ఉన్నవి కొంచెం పండిపోయి ఉన్నాయి. ఇందులోకి మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం. దీంట్లోకి 2 కరివేపాకు రెబ్బలు వేస్తున్నా. కొంచెం కొత్తిమీర కూడా ఇందులోకి వేస్తున్నాను. ఈ మిరప్పొడి, ధనియాల పొడి అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం వేద్దాం. ఇది ఒక 20 minutes వరకు బాగా తెల్లాలన్నమాట. ఈ పచ్చ వాసన అంతా పోయేంత వరకు బాగా మరిగించాలి. తర్వాత మనం చేపల ముక్కలు ఇందులోకి వేస్తాం. 2 స్పూన్లు కల్లుప్పు కూడా ఇందులోకి వేస్తున్నాం. కొంచెం థిక్గా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. తర్వాత ఒక 20 minutes దీన్ని పులుసు బాగా తెల్లనివ్వాలి. తెల్లినప్పుడు చింతపండు బాగా ఉడికి పచ్చివాసన అంతా పోతుంది. చూసారు కదా, ఇప్పుడు చేపలో నూనె బాగా తేలుతుంది, పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు ఇందులోకి వేద్దాం. చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు, ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు చేపలన్నీ పులుసులో మునిగిపోతున్నాయి. పైన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని
మనం ముక్కలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం. అంతేనండి, కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. గార్నిషింగ్ కోసం 2 కరివేపాకు పెడుతున్నాను. అంతేనండి, సూపర్గా ఉండే కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. మా వంటని చూసి మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. మా రెసిపీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.